బాలుడిపై సంచలన కామెంట్ అంటే ఉన్నది చెప్పిండు. ఒకప్పుడు బాలీవుడ్ అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. సో, అక్కడ సినిమాలు, అక్కడ టెక్నికల్ 300 కోట్ల పైగా వసూలు చేసింది. బాలీవుడ్‌ని మనం కాపాడలేం. బెస్ట్ మూవీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఓరియెంటెడ్ సినిమా 'చావా' హిస్టారికల్ మూవీ అయింది. ఆ సినిమాలో తన నటనకు సంబంధించి నాకు చాలా బాగా నచ్చింది యాక్టింగ్ అని చెప్పాడు. శృతి హాసన్ ఒక మాట అడిగారట, మీకు ఎంతమంది అభిప్రాయం ఉంది? ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్పై భారీ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మాస్ డబ్బులు ఇన్కమ్ బాగా వస్తుంది కాబట్టి వాళ్ళ మీద చాలా ఈడీ రైడింగ్ జరుగుతుంది. ఇందులో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ శతమానం బావు తర్వాత మళ్ళీ వాళ్ళకి ఈ ఛానల్కి కొత్త వస్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన న్యాచురల్ నాని బాలుడిపై సంచలన కామెంట్ అంటే ఉన్నది చెప్పిండు. ఒకప్పుడు బాలీవుడ్ అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. సో, అక్కడ సినిమాలు, అక్కడ టెక్నికల్ చూసి మనం నేర్చుకోవాలి. అక్కడ సినిమాలు అంత పెద్ద హిట్, అంత పెద్ద మార్కెట్, అంత పెద్ద స్టార్డమ్. సో, ఆ సినిమాలను చూసి మనం నేర్చుకోవాలన్నాడు. కానీ ఇప్పుడు మన సౌత్ సినిమాలు రూల్ చేస్తున్నాయి. సో, అక్కడ పెద్ద హీరోల కంటే మన తెలుగు సినిమాలు, తెలుగు హీరోలు పెద్ద ఓపెనింగ్ వస్తున్నాయి. ఇక్కడ తెలుగు సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్ 100 కోట్లు, 150 కోట్లు సంక్రాంతి వస్తున్నాం 300 కోట్ల పైగా వసూలు చేసింది. సో, అది ఒక మినీ సినిమాలాగా రిలీజ్ అయింది. భారీ అంచనాలతో రిలీజ్ కాలేదు. ఒక మాదిరిగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. సో, అదొక సినిమా ఒక ప్లస్ అని చెప్పాలి. కానీ బాలీవుడ్ ఇప్పుడు మార్కెట్ పడిపోయింది. సో, చావా సినిమా, కొన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి. హిట్ అయితే 100 కోట్లు, 150 కోట్లే, 1000 కోట్లు, 500 కోట్లు కలెక్ట్ చేస్తారు. ఒక అల్లు అర్జున్ చాలు, ఒక ప్రభాస్ చాలు, ఒక పవన్ కళ్యాణ్ చాలు. వాళ్ళకే ఒక విజయ్, అజిత్ వీళ్ళ సినిమాలే దాదాపు 200 కోట్ల కలెక్ట్ చేస్తాయి. అది మన సౌత్ స్టామినా. ఇప్పుడు మన తెలుగు సినిమాలు రూల్ చేస్తున్నాయి. ఇప్పుడు హిట్ 3 కూడా ఆ విధంగానే రూల్ చేస్తారు. సో, మంచి కంటెంట్ ఉంటే కలెక్షన్లు నెక్స్ట్ లెవెల్‌లో వస్తాయి. సో, ఇప్పుడు బాలీవుడ్‌ని మనం కాపాడలేం. సో, చూడాలి. సో, మనం మన సినిమాల ద్వారా చెప్పాలి వాళ్ళకు. వాళ్ళు కూడా ఒక ఇమ్రాన్ రష్మీ కూడా అంటున్నారు, బాలీవుడ్‌లో మంచి సినిమాలు ఆడట్లేదు, మంచి సినిమాలు తీస్తలేరు. ఎక్స్‌పోజింగ్. సో, మీరు సినిమాలు చూసుకుంటే ఒక ఎక్స్‌పోజింగ్, ఒక గ్లామర్ సినిమాలు అలాంటివి బాలీవుడ్‌లో నడుస్తున్నాయి. సో, ఒకప్పుడు మంచి కల్ట్ క్లాసిక్ సినిమాలు వచ్చినాయి. మంచి సినిమాలు, ద బెస్ట్ మూవీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే ఎలాంటి సినిమాలు లేవు. ఒక ట్రెండ్ 'చావా'. సో, మంచి సినిమాలు అంటే కోర్టు నేపథ్యం, 'చావా', హిస్టరీ ఇలాంటి సినిమాలు ఆడుతున్నాయి. రొట్టె కమర్షియల్, గ్లామర్ షోలు, బెకినీ షోలు ఇలాంటి సినిమాలు తక్కువ హిట్ అవుతున్నాయి. మీరు చూడండి, బాలీవుడ్‌లో గ్లామర్ షో ఉన్న సినిమాలు ఇవన్నీ ఆడాయనా? ఆడలేవు. 'శ్రీ 2' మంచి లేడీ ఓరియెంటెడ్ సినిమా. 'చావా' హిస్టారికల్ మూవీ. సో, మొన్న వచ్చిన 'కేసరి 2' హిస్టారికల్ మూవీ. మంచి కంటెంట్, మంచి మూవీస్ ఆడుతున్నాయి. సో, గ్లామర్ షోలు, హీరోయిన్స్ గ్లామర్స్ అవి ఆడటం లేదు. జనాలు చూడటం లేదు. సో, అందుకే కొంచెం బాలీవుడ్ ఇప్పుడిప్పుడు కష్టం. సో, టైం పడుతుంది. బాలీవుడ్ కూడా మంచి పొజిషన్‌లోకి వస్తుంది. మరి చూడాలి. ఇంకోటి మన హీరో 'ప్రియదర్శి' కోర్టు మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాలో తన నటనకు నెక్స్ట్ లెవెల్‌లో ఫ్యాన్స్ అయ్యారు. హీరో సూర్య అండ్ జ్యోతిక హీరోకి గిఫ్ట్ ఇచ్చారు. సో, ఆయనే ట్విట్టర్‌లో ట్వీట్ పెట్టాడు, నాకు చాలా సంతోషంగా ఉందని. సో, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ కోర్టు సినిమా అంత పెద్ద హిట్ అయింది. హీరో సూర్య స్పందించి నాకు చాలా బాగా నచ్చింది యాక్టింగ్ అని చెప్పాడు. ఇంకోటి రీసెంట్‌గా ఒక శృతి హాసన్ ఒక మాట అడిగారట, మీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అని. సో, తను నవ్వుతూ, సో, నేను ప్రేమలో సక్సెస్ కావాలనుకున్నా కానీ కావలేదు. కానీ వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది లేదు. సో, వాళ్ళని నేను కామెంట్ చేయను అని శృతి హాసన్ చెప్పడం జరిగింది. సో, 'నాచుదే' సినిమా కూడా భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఆ సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ దాదాపు 175 కోట్లు. షాక్ అయ్యారా? నేను కూడా షాక్ అయ్యాను. అల్లు అర్జున్ తర్వాత టాలీవుడ్లో అంత భారీ బడ్జెట్, అంత రెమ్యునరేషన్ తీసుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. అది షాక్ గురి చేసింది. సో, మరి చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే, మహేష్ బాబు ఈడీ నోటీసులు. సో, మహేష్ బాబు ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరుగుతుంది. సో, అది కామనే. సో, పొలిటీషియన్స్, హీరోస్ కామనే. ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్, యాడ్స్, డబ్బులు ఇన్కమ్ బాగా వస్తుంది కాబట్టి వాళ్ళ మీద చాలా ఈడీ రైడింగ్ జరుగుతుంది. అవన్నీ మామూలే. మరి చూడాలి. సో, 'డ్రాగన్' మూవీ కూడా ఒక రేంజ్‌లో ఉంటుందట. 2 షెడ్యూల్ పూర్తయింది. మరి చూడాలి.
సో ఎందుకంటే భారీ మన టాలీవుడ్ ఇండియన్ సినిమాను శాసించే రోజులు వస్తున్నాయి. ఇటు సలార్ 2, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఎస్ఎస్ఎంబి 29. సో ఇప్పుడు వస్తున్న అల్లు అర్జున్ సినిమా సలార్ 2, కల్కి 2, స్పిరిట్, రాజాసాబ్, ఫౌజీ, ఇవన్నీ వేరే లెవెల్. అలాగే నెక్స్ట్ సినిమా శర్వానంద్తో తీసే సినిమా కూడా, అందులో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్, శతమానం బావు తర్వాత మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ వస్తుంది. సో ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరో కాదు, సంపద నంది. సో ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.